సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ 22 మంది ఉన్నారో, అలాగే మత్స్యకారు తాలూకా ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ మైకుల మీద చాలా సంతోషంగా ఏం చెప్పారంటే, ఈ సినిమాలోని పెట్టకపోవచ్చు కానీ నిజ జీవితంలో మా హీరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అలాగే మరొక మాట చెప్పారు, ఏమనంటే మీరు సినిమా అయిన తర్వాత మీరు మాట్లాడారని మేకర్స్ అన్నారట. అది చాలా బాధ కలిగించే విషయం, ఎందుకంటే వాళ్ళు వ్యాపార దృక్పథంతో చూశారు. అది ఇలాంటి సినిమాలు అంటప్పుడు తీయకూడదు. సినిమాల్లో కల్పితాలకి ప్రాధాన్యత ఇస్తారు, కాకపోతే వాస్తవాలకు కనీసం దగ్గరకు కూడా వెళ్లకుండా కేవలం ఒక వ్యక్తి బోటు నడిపిన వ్యక్తిని మత్స్యకార భాషలో తండేలా అంటారు. అంటే ఆ టైటిల్ బేస్డ్గా లవ్ స్టోరీగా కన్వర్ట్ చేశారే తప్ప వాస్తవ ఘటన ఒక శత్రు దేశం అన్నట్టు పాకిస్తాన్ చెరలో ఉన్న 22 మందిని విడిపించడం అంటే అది జరిగే పని ఊహగా అందనట్టు. మరి ఆ కథనంలో ఇటువంటి ఘటనని ఎందుకు పొందుపరచలేదు అని అంటే కమర్షియల్గా ఏమైనా వాళ్ళకి కలెక్షన్స్ తక్కువ అవుతున్న ఉద్దేశం? అదే మా ఆవేదన ఏంటంటే, అదే ఒక కథకి మూలం తీసుకున్నారు, కరెక్టే. మెయిన్ అలాగే ప్యాట్రియాటిజం చూపించారు, మంచిదే. అట్ ది సేమ్ టైమ్ ఏదైతే పాకిస్తాన్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు తప్పు లేకపోయినా ఒక పొగమంచులో చిక్కునిపోయి వాళ్ళు వెళ్ళే సందర్భంలో, పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళే సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఆ ఇన్సిడెంట్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. ఇలాంటివి 1940 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా చాలామంది పాకిస్తాన్ జైల్లో మొగ్గుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్లనే ఆ 22 మంది కూడా బయటికి రావడం జరిగింది. ఇంత ప్రీషియస్, ఇంత చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ అనేది అల్లు అరవింద్ గారు పెట్టకపోవడం అనేది నిజంగా చాలా వేదన కలిగించింది. ఇది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా మీరు ఈరోజు ఆర్టీవీ అనేది వచ్చి వాళ్ళందరి తాలూకు ఎంట్రీ తీసుకోబట్టే వాళ్ళందరూ బయటికి చెప్పడం జరిగింది. నిజాలన్నీ కూడా బయటికి తెలిసే మాలాంటి వాళ్ళు తెలుస్తాయి. కానీ ప్రజలందరికీ కూడా ఈరోజు తీవ్రమైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పనులు చేశారనేది ఒక మంచి మెసేజ్ బయటికి వెళ్ళింది అది. సో ఇలాంటివన్నీ కూడా అది కూడా ఒక సినిమాలో చూపిస్తే మేమేమైతే ఏమనుకుంటున్నామంటే, మరొక వ్యక్తి కానీ ఈ కార్యక్రమం చేస్తే చాలా పెద్ద సినిమా ఈ పాయింట్ మీద తీసేవారు. కానీ మా దురదృష్టం మాకు, ఎందుకంటే చాలామంది సపోర్ట్ లేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మీకు తెలిసిందేగా, మాకు సపోర్ట్ లేదు. సో అందుకు మీలాంటి మాధ్యమాల ద్వారా తెలుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.